వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే మనం కలబంద గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందామండి. ఈ కలబంద మామూలుగా మనం ఇలా ఇంటి ముందు దిష్టి తగలకుండా కానీ మరి ఇంట్లోకి పాజిటివ్గా ఉండడానికి మనం ఈ కలబందని అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. మరి దీనికి పువ్వు కూడా వస్తుంది. దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చిన్న వీడియో అండి, మంచి ఇన్ఫర్మేషన్ వీడియో, తప్పకుండా తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి ఆ పువ్వు వచ్చిందంటే మన పంట పండినట్టే. మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న కోరిక అయితే నెరవేరే ముందు ఈ విధంగా వస్తుందని అంటారు. ఒకసారి ఆ పువ్వు కూడా ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. ఇలా మనకు ఈ కలబంద ఒక 5-6 సంవత్సరాల నుంచి ఒకే దగ్గర నేలలో అయినా పెరిగినప్పుడు మనకు పువ్వు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు ఇట్లా కుండీలలో ఉంచుతాం కాబట్టి అంతగా గమనించుకోము, కానీ నేలలో ఉండే మొక్కకైతే చాలా త్వరగా అయితే వస్తుంది. ఇది ఇట్లా మట్టిలోనే కాదు నీళ్ళల్లో కూడా పెరుగుతుంది. అది ఏ విధంగా అంటే చూసినట్టయితే ఈ విధంగా మనం కొన్ని నీళ్ళు పోసి పెట్టినా కానీ బ్రతుకుతుంది. ఇలా ఇంట్లో మనం మంచిగా పాజిటివ్గా ఉండడానికి మాత్రం పెట్టుకుంటాము. ఇది ఉంటే బాగుంటుందని అంటారు కదా. ఇలానే కాకుండా ఇంటికి దిష్టి తగలకుండా ఈ విధంగా ఇలా వేలాడదీసుకుంటాం కూడా. అయితే మరి పువ్వు వల్ల లాభాలు ఏంటి, మన పువ్వుని ఏ విధంగా వండుకోవచ్చు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. చూసినట్టయితే ఇది నేలలో ఉన్న కలబంద అండి. చూడండి ఎంత హెల్తీగా, ఎంత బాగుంది. పువ్వు ఎంత బాగా వస్తుంది. ఈ పువ్వుని మనము కూర వండుకొని తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మనము ఈ కలబందని కూడా జ్యూస్ చేసుకొని పరిగడుపున తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడమే కాకుండా మళ్ళీ ఇంకా ఇతర మనము జుట్టుకి పెట్టుకోవడానికి చాలా విధాలుగా మాత్రం ఉపయోగించుకుంటూ ఉంటాం కదా. ఇప్పటివరకైతే కలబందని మనం నూనెలో మరిగించుకొని తలకు పెట్టుకోవడము, మొహానికి ఫేస్ ప్యాక్లా చేసుకోవడానికి ఉపయోగించాము. ఈ పువ్వు చాలా అరుదుగా వస్తుంది కాబట్టి దీని గురించి అంతగా మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ పువ్వుని మీ అందరికీ చూపిస్తున్నాను. తప్పకుండా మీ గార్డెన్లో కానీ మీ చిన్న చిన్న కుండీలలో కానీ మీరు పెంచినట్టుంటే మీకు ఈ పువ్వు వచ్చింది అంటే మీ అదృష్టం పండినట్టే అండి. మన పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది నేను అనేది కాదు. ఇలా పువ్వు వస్తే చాలా అదృష్టంగా అయితే భావిస్తారు. మనకి ఏదైనా మంచి జరిగే ముందు ఈ విధంగా పువ్వు వస్తుందని శుభసూచకంగా పరిగణిస్తూ ఉంటారనమాట. చూసినట్టయితే ఇంత మంచిగా పువ్వు వచ్చినప్పుడు దాన్ని వేస్ట్గా నేలపాలు అవ్వనివ్వకుండా మనం వాటిని కూర వండుకొని తింటే చాలా బాగుంటుంది. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు ఈ కలబంద గుజ్జుని పరిగడుపున ఏ విధంగా తీసుకుంటామో అదేవిధంగా ఈ పువ్వుని కూడా మనము లేతగా కొమ్మ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు అయితే విరిచేసి వాటిని మంచిగా సన్నగా కట్ చేసుకొని మనం కూర వండుకుంటే చాలా బాగుంటుంది. చూడండి చిన్నటి మొక్కజొన్న కంకి లాగా ఎంత సన్నగా, ఇది లేతగా ఉన్నప్పుడు మనకు ఇంతకుముందు చూసింది ముదురుగా అయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇది చిన్న లేతగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలాంటివి ఈ వర్షాకాలంలో చాలా బాగా వస్తాయి నేలలో ఉన్నది. ఈసారి మీరు కూడా కుండీలో పెంచినట్టయితే కొంచెం పెద్ద కుండీలో పెంచి అట్లానే ఒక 4-5 సంవత్సరాల వరకు ఉంచండి. 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఈ లోపు ఎప్పుడైనా రావచ్చు. తప్పకుండా మాత్రం ఇది వండుకొని తినడం వల్ల శరీరంలో వేడిని తగ్గడంతో పాటు ఇతర శరీర ఇబ్బంది కలిగించే సమస్యలన్నీ దూరం అవుతాయి. తప్పకుండా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినవలసిందే. ఒకసారి అయితే ఈ విధంగా వండుకొని తినండి, అస్సలు చేదు ఉండదండి. దీన్ని ఏ విధంగా వండుకోవాలనేది ఇప్పుడు మీకు వీడియో కూడా చూపిస్తాను. ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని మనం 3 పువ్వులు తీసుకుంటున్నాం కాబట్టి ఒక స్పూన్ అన్ని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ అంతా, కొంచెం శనగపప్పు, ఒక ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుందాము. మనము ఏంటంటే 3 పువ్వులే ఉన్నాయి కదా, మనం ఎక్కువ క్వాంటిటీలు ఉంటే కూర ఎక్కువ కావాలంటే అప్పుడు ఇంకెక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఉల్లిగడ్డ ఎర్రగా అవుతుంటే మనం ఈ లోపలికల్లా అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడనివ్వకుండా కొంచెం మగ్గుతున్నప్పుడే మనం ఈ విధంగా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని ఇది ఫ్రై అవుతుంటే మనం సన్నగా కడిగి పెట్టుకున్న కలబంద పువ్వు ఉంటుంది కదా, ఇది ఈ విధంగా ఫ్రై అయినప్పుడు మనం వాటిని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా వండుకొని తినండి. ఇది చపాతీకైనా రైస్కైనా పిల్లలైనా అసలు కూడా వాళ్ళకి ఏంటిది అనేది తెలియకుండానే మంచిగా తినేస్తారు. మనకు శరీరంలో వేడి తగ్గడంతో పాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. తప్పకుండా వండుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీకు రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని ఇంకా ఒక
2 నిమిషాలు ఉంచుకుంటే అంతే అండి, చిటికెలో అయిపోయే పని. ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ప్రకృతి సిద్ధంగా వచ్చిన పువ్వు కానీ ఇవన్నీ మనం ఉపయోగించుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు మంచిగా మనము రుచిని కూడా ఆస్వాదించగలుగుతాము. తప్పకుండా మీ గార్డెన్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మీరు ఊరు వెళ్ళినప్పుడు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొని ఈ విధంగా వండుకోండి. సింపుల్గా ఎంతో ఈజీగా వండొచ్చు. ఉంటాను మరి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.